వెల్కమ్ టు మార్కెట్ వాచ్. ప్రస్తుతం మనతో పాటు జీ తెలుగు న్యూస్ స్టూడియోలో ఉన్నారు ప్రముఖ టెక్నికల్ అనలిస్ట్ గురుప్రసాద్ గారు. గురుప్రసాద్ గారు, జీ తెలుగు న్యూస్ కోసం సమయం కేటాయించిన ధన్యవాదాలు. నమస్తే సార్. ఏంటి సార్, మార్కెట్ మళ్ళీ 25,000 టచ్ అయింది ఇవాళ. గతంలో 25,000 దగ్గర టచ్ అయ్యి మళ్ళీ సస్టైన్ కాలేదు. సో నిఫ్టీ ఆల్ టైమ్ హై 26,200 ఉంది. నిఫ్టీ ఆల్ టైమ్ 26,277. సో ఏంటి ఈ ఇయర్ లోపల అంటే 2026 లోపు ఆల్ టైమ్ హై మరొకసారి బ్రేక్ చేయొచ్చా? బ్రేక్ చేయాలి. ఏంటంటే ఆల్రెడీ మనం చెప్పిన డౌన్ సైడ్ లెవెల్ నుంచి మార్కెట్ అప్ సైడ్ వచ్చింది. దాదాపు 3,000 పాయింట్స్ పెరిగింది. ఇప్పుడు ఆల్ టైమ్ అయ్యి బ్రేక్ ఖచ్చితంగా అవ్వాల్సిన పరిస్థితిలో ఉంది డిసెంబర్ లోపు. ఎందుకంటే ఏదైనా టైం అనేది మార్కెట్ ఎప్పుడు లాగుతానే ఉంటుంది. చూడండి, ఇదే పాయింట్లో ఇప్పుడు సస్టైన్ అవుతుంది. సర్రున వచ్చింది పైకి 22 నుంచి, ఇక్కడ సస్టైన్ అవుతుంది. ఆల్ టైమ్ అయ్యి ఇప్పుడు బ్రేక్ ఖచ్చితంగా డిసెంబర్ లోపు అయితే నెక్స్ట్ మూవ్ అనేది మార్కెట్కి ఒక వండర్ఫుల్ మూవ్ ఉంటుంది. బట్ అయితే ఈ ఆల్ టైమ్ అయ్యి బ్రేక్ అయ్యేటప్పుడు చాలా కాషియస్గా ఉండాలి. అంటే ఇప్పుడు 25,000 దగ్గర ఉంది, 26,200 అంటే ఒక 4-5%. అవును, 4% పెరగడానికి డిసెంబర్ దాకా టైం పడుతుందా సార్? ఎప్పుడైనా టైం వచ్చి అంటే డిసెంబర్ లోపు ఇవన్నీ జరిగిపోవాలి. టైం పడుతుందా అని కాదు. మన అనాలిసిస్ ప్రకారం మనం ఏమనుకున్నాము, 22,000 ఉన్నప్పుడు 25,000 వస్తుందా అని మనం అనుకున్నామా? అయితే ఇంత ఫాస్ట్గా వస్తుందా అనుకున్నామా? రాలేదు, అనుకోలేదు. అయితే మనం వచ్చి ఒక లెవెల్స్ ఇచ్చాం. మీకు అందరికి తెలుసు 30% లెవెల్. మన జీ ప్రేక్షకులే 22,070లో స్ట్రాంగ్గా కొనమని చెప్పాం. మీరు అప్పుడు అడిగారు, ఏ సార్ ఇంత స్ట్రాంగ్గా చెప్తున్నారు అని చెప్పి. ఖచ్చితంగా ఇక్కడి నుంచి ఒక పుల్ బ్యాక్ ఉంటుంది సార్. 19,000 లెవెల్ కూడా చెప్పాము. బట్ 3 లెవెల్స్ చెప్పాను. 3 లెవెల్స్, ఒకటి 22,000 దగ్గర 35% పెట్టండి, 35%, ఇంకో 33% 20,800, ఇంకో 30% 19,000. సో ఫస్ట్ లెవెల్ హిట్ అయ్యి మళ్ళీ ఫాస్ట్ గా రీబౌన్స్, ఫాస్ట్ గా బౌన్స్ ఉంది. 21,600, 740. అది ఆ ఒక్కరోజు అట్లా టచ్ అయ్యి మళ్ళీ వెంటనే బౌన్స్ అయింది. ఇప్పుడు మీరేమడుగుతున్నారు, ఆల్ టైమ్ అయ్యి వెళ్తుందా? అదేలాగా ఆల్ టైమ్ అయ్యి 26,275 టచ్ అవ్వడానికి ఒక్క రోజులో కూడా టచ్ అవ్వచ్చు. టచ్ అయ్యి అక్కడ సస్టైన్ అవ్వాలి. ఓకే, ఆ పాయింటే ఇంపార్టెంట్. అదే ఇక్కడ ఏమవుతుందంటే చాలామంది ఏం చేస్తారంటే ఆల్ టైమ్ అయ్యి బ్రేక్ అయిందే ఇమీడియట్గా కొన్ని లక్షలు ఇన్వెస్ట్ చేస్తారు, మళ్ళీ మార్కెట్ డిప్ వస్తుంది. నేను అడ్వైస్ చేసేది ఏంటంటే ఈ లో లెవెల్లో కొన్నారు కాబట్టి ఆల్ టైమ్ అయ్యి బ్రేక్ అయిందే ఇమ్మీడియట్గా కొద్దిగా క్యాష్, సపోజ్ ఒక 15-20 lakhs మీ స్టాక్స్ ఉంటే ఒక 10 lakhs లిక్విడ్ చేయండి అంటాను. ఓకే, చాలామంది ఆల్ టైమ్ హైట్ కాగానే కొంత ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవాలి, ఖచ్చితంగా చేయాలి. చేసి సిట్ ఆన్ క్యాష్. ఎందుకంటే మార్కెట్ మూవ్ను చూడాలి. ఎప్పుడైనా సార్ ఒక పాయింట్ సార్, ఇది మన ప్రేక్షకులకి చాలా ఇంపార్టెంట్ పాయింట్. వన్స్ ఏ మంత్లో అయినా ఆల్ టైమ్ ఐ బ్రేక్ చేస్తే నెక్స్ట్ మంత్ ఐ ఖచ్చితంగా బ్రేక్ అవ్వకపోతే మార్కెట్ మళ్ళీ పెద్ద క్రాష్ రావడానికి కూడా అవకాశం. ఓకే, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో ఇప్పుడు ఈ 25,000 ఈ లెవెల్లోనే ప్రాఫిట్ ఉన్న వాళ్ళు ఏం చేయాలి? కొంత ప్రాఫిట్ బుక్ చేసుకోమంటారా, లేకపోతే ఇంకా వెయిట్ చేయమంటారా? కొద్దిగా వెయిట్ చేయమంటారు. ఇంకా పెరగడానికి ఛాన్స్ ఉంది, ఎందుకంటే ఆల్ టైమ్ నియర్లో ఉన్నాం కదా. నేను కూడా ఆల్ టైమ్ ఐ కోసమే వెయిట్ చేస్తున్నా. ఓకే, ఎందుకంటే అతి త్వరలో ఇది బ్రేక్ అయితే పోర్ట్ఫోలియోస్ అన్నీ కూడా కొద్దిగా ట్రిమ్ చేసుకొని అయితే. బట్ ఏంటంటే ఈ పాయింట్లో నిఫ్టీ ఇక్కడే పెట్టి మైక్రో క్యాప్, మిడ్ క్యాప్ అన్ని స్టాక్స్ పెద్ద ర్యాలీ వెళ్తుంది చూసారా, 40%, 50%. కాబట్టి మార్కెట్ ఇదే ఈ 1000 points గేమ్లో పెట్టి పెద్ద నిఫ్టీ అన్ని స్టాక్స్ అన్నీ కూడా టార్గెట్ రీచ్ అవ్వడానికి అవకాశం, ఆల్ టైమ్ హైకి రీచ్ అవుతున్నాయి. అవును, ఇవాళ ఒక్కరోజే 107 స్టాక్స్ 52 week హైస్లో ఉన్నాయి. అది ఇలాగే ఏమవుతుందంటే చూడండి, ఈరోజు మార్కెట్ వచ్చి పెరిగింది, మళ్ళీ అదే ప్లేస్కి ఆల్మోస్ట్ ఒక 0.5% పెరిగింది. బట్ స్టాక్స్ ఎంత 15%, 20% జంప్ అవుతుంది. ఇంకా మైక్రో క్యాప్ స్టాక్స్ వచ్చి ర్యాలీ రాలేదు, ర్యాలీ రాబోతుంది. మైక్రో క్యాప్ స్టాక్స్ ర్యాలీ వస్తే ఇక మార్కెట్ వచ్చి ఒక పీక్ వెళ్ళేదానికి అవకాశం ఫుల్గా ఉంది. కానీ ఇప్పుడు నిఫ్టీ లార్జ్ క్యాప్ కంటే మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ మళ్ళీ చాలా పెరిగాయి. చాలామంది అన్నారు
ఆ సమయంలో మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్లో పెట్టొద్దు, రిస్క్ మళ్ళీ 3 ఏళ్ల వరకు రాదు అన్నారు. కానీ 3 ఏళ్ళు కాదు, 3 నెలల్లోపే వచ్చేసింది. ఆ. సార్ నేను అలా చెప్పలేదు సార్. చాలా మంది ఫండమెంటల్ నేను 35% కొనమని చెప్పాను. ఓకే, మిడ్ క్యాప్ అయినా సరే ఏ స్టాక్ అయినా సరే ఖచ్చితంగా అసలు మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ ఇన్వెస్ట్మెంటే వద్దు అని చెప్పారు. 2-3 ఏళ్ల వరకు కూడా మీ లెవెల్స్ రావని చెప్పారు. కానీ చాలా ఫాస్ట్ గా రీబౌన్స్ అయింది మిడ్ క్యాప్. అంటే మనం ఎలా చెప్పాలంటే మిడ్ క్యాప్ అంటే పర్టికులర్ గా 250 స్టాక్స్ ఉంటే ఆ స్టాక్సే కొనండి అంటాను. మన వాళ్ళు ఏం చేస్తారంటే వాల్యూమ్సే లేని స్టాక్ కొంటారు. అప్పుడు ఎలా పెరుగుతుంది? కాబట్టి మిడ్ క్యాప్లో కూడా కరెక్ట్ అయిన స్టాక్స్ చూసుకొని పర్ఫెక్ట్గా కొంటే డెఫినెట్గా సార్ మార్కెట్ ఎప్పుడు డబ్బులు ఇస్తూనే ఉంటుంది సార్. ఓకే, కరెక్ట్ అయిన పాయింట్లో కొనాలి. ఓకే, ఇప్పుడు నేనేమంటున్నాను, మార్కెట్ ఆల్ టైమ్ అయ్యి వచ్చి బ్రేక్ అవుద్ది అని అంటున్నాను. బ్రేక్ అయిన తర్వాత ఆ నెక్స్ట్ మంత్ బ్రేక్ అవ్వాలి. ఓకే, ఆ ఓర్పు ఉండాలి. సో ఈ దశలో కూడా మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ లో పెట్టుబడి పెట్టొచ్చా? ఖచ్చితంగా పెట్టచ్చు. అంటే ఎందుకంటే పెద్ద మూమెంటే రాలేదు, ఇంకా బిగ్ మూవ్ ఉంది. అది ఇంకా చాలా పెరిగేందుకు స్కోప్ ఉంది, చాలా స్కోప్ ఉంది. ఇక్కడ నుంచి దాదాపు 50 to 60% పెరగాలి. ఏంటంటే జనవరి ఫిబ్రవరిలో అంత నెగటివ్గా పెరిగిన మార్కెట్ ఇప్పుడు ఏం పాజిటివ్ వచ్చిందని ఇంత పెరుగుతుంది? సార్ ఎప్పుడైనా మార్కెట్ ఫాల్ అయిన తర్వాత ఒక రైజ్ రావాల్సిందే. అది వచ్చి ఖచ్చితంగా ఇప్పుడు కోవిడ్లో కూడా సార్ పెద్ద నెగిటివ్ వచ్చింది, అక్కడి నుంచి వెళ్ళింది కదా. మరి అదేలాగానే మార్కెట్ 26,277 వెళ్ళిన తర్వాత అది ఎలా వెళ్ళింది? కోవిడ్ నుంచి ఏకదాటిగా వస్తూ ఉంది, కరెక్షనే లేదు. ఒక 18,000 దగ్గర అయినట్టుంది, కొంత 17,000 దగ్గర 15,000 దగ్గరకు జస్ట్ అది ఊరికే పెద్ద ఇది, ఇంత కరెక్షన్ రాలేదు, 20% జరగలేదు. ఇప్పుడు మనకి జరిగింది. కాబట్టి మార్కెట్ వచ్చి మళ్ళీ నెక్స్ట్ లెగ్ ఆఫ్ ద ర్యాలీ ఆల్ టైమ్ ఐ బ్రేక్ అయిన తర్వాత ఆ మంత్ యొక్క ఐ ఖచ్చితంగా బ్రేక్ అయితేనే మళ్ళీ మార్కెట్ పెద్ద ర్యాలీ వెళ్ళడానికి అవకాశం ఉంది. మన అన్ఎక్స్పెక్టెడ్ ర్యాలీ కూడా వెళ్ళొచ్చు. ఎక్కడ వరకు వెళ్ళొచ్చు నిఫ్టీ చెప్పేయమంటారా? అంటే అది నేను నెక్స్ట్ చెప్దాం అనుకున్నాను. సరే ఒక్క నిమిషం ఉండండి. అంటే మీరు అడిగింది ఒక పెద్ద ర్యాలీ వెళ్ళే అవకాశం అని అడిగారు కదా. అంటే ఓవరాల్గా నెక్స్ట్ ఒక 2 yearsకి ప్రిడిక్షన్ చెప్దామా? సార్ మార్కెట్ 26,500 కానీ బ్రేక్ అయితే నెక్స్ట్ మార్కెట్ మన ఇండియన్ మార్కెట్ నెక్స్ట్ 3 సంవత్సరాల్లో 56,000 వెళ్తాం. అబ్బో, డబుల్ కంటే ఎక్కువ. 26,500 ఇంటూ 2 అంటే 53,000. ఇది ఎవరు నమ్మరు. 2-3 years లో 56,000. 3 yearsలో 3 years లో మళ్ళీ డబుల్ అవుతుంది. ఇక్కడ 3 to 4 years అంటే 120% రిటర్న్ ఇస్తుంది. 3 to 4 yearsలో 56,300 టార్గెట్ ఉంది. సో 3 సంవత్సరాల 4 సంవత్సరాలు పెట్టుకోండి. 4 సంవత్సరాలు ఇప్పుడున్న దానికి పెట్టుబడి పెడితే 120-130% ఇస్తుంది అన్నట్టు ఇస్తారు రిటర్న్. 3 years లో 120% అంటే 4 years సార్, 4 పెట్టుకోండి, 3 కాదు 4. అంటే ఇయర్లీ 30 to 40% రిటర్న్ ఇస్తుంది డెఫినెట్ గా. ఓన్లీ నిఫ్టీ స్టాక్సే. మళ్ళీ స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్ అయితే ఇంకా నిఫ్టీ నెక్స్ట్ 50, నిఫ్టీ 200, ఆ 200 కంపెనీల్లో 26,500 కానీ మార్కెట్ బ్రేక్ అయితే పెద్ద బుల్ ఉంది. ఇండియన్ మార్కెట్కే ఒక ఎలా చెప్పాలి, బట్ వాలటిలిటీ ఉంటుంది, పెద్ద వాలటిలిటీ ఉంటుంది. అది కూడా టార్గెట్స్ కూడా చెప్తాను వినండి, అంచెల వారీగా చెప్తాను. ఫస్ట్ టార్గెట్ వచ్చి 34,580 ఫస్ట్ టార్గెట్. అంటే ఈ 4 సంవత్సరాల్లో ఒక్కొక్క టార్గెట్గా వచ్చి మళ్ళీ అక్కడి నుంచి ఒక డిప్ వస్తుంది. అదేలాగా సెకండ్ టార్గెట్ వచ్చి 42,970. ఓకే, ఫైనల్ టార్గెట్ వచ్చి 56,300. అది 34,000, 42,000, 56,000 3-4 years లోపల జరుగుతుంది. డెఫినెట్గా జరుగుతుంది. అంటే ఎట్లా, ఎందుకు అంటే మన ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు నిన్ననే అసలు మన జపాన్ కూడా క్రాష్ చేసామని అసలు మనదంతా పెద్ద లెవెల్లో ఇన్వెస్ట్మెంట్ రాబోతుంది సార్. మీరు కావాలంటే న్యూసెస్ చూస్తారు. 26,500 క్రాస్ అయిందంటే మార్కెట్, ఇండియన్ మార్కెట్ వచ్చి భారీ లెవెల్లో పెరగబోతుంది. ఓకే, అంటే ఫండమెంటల్స్ ఆ విధంగా ఉన్నాయా? మన ఆర్థిక వ్యవస్థ ఆ విధంగా ఉందా? సార్ నేను టెక్నికల్ సార్. ఓకే, ప్యూర్లీ టెక్నికల్. ఎఫ్ఐఐస్ మొన్నటి వరకు
పోటీపడి అమ్మిన వాళ్ళు ఇప్పుడు పోటీపడి కొంటున్నారు. సార్ నేను ఆల్రెడీ చెప్పాను, జూన్ తర్వాత ఎఫ్ఐఎస్ వస్తారు. మీరు కావాలంటే చూడండి, జూన్ 20వ తారీఖు తర్వాత కంటిన్యూస్ గా ఎఫ్ఐఎస్ ఎవ్రీ మంత్, అంతకుముందు ఎవ్రీ మంత్ సెల్లింగ్ లో ఉన్నారు కదా, ఎవ్రీ మంత్ బయింగ్ లో ఉంటారు. ఇప్పుడు ఆల్రెడీ మార్చ్ ఏప్రిల్ నుంచే బయింగ్ లోకి వచ్చేసారు. అంటే పెద్ద లెవెల్లో రాలేదు, ఏప్రిల్లో సెల్లింగ్ పెద్ద లెవెల్లో. సార్ ఇప్పుడు రోజు 1000 కోట్లు 2000 కోట్లు అంటున్నారు కదా, నెక్స్ట్ ఎలా ఉండబోతుందంటే రోజుకి 3000 కోట్లు 4000 కోట్లు జూన్ 20 తర్వాత ఫండ్స్ వచ్చి ఫుల్గా రాబోతుంది. ఒక పెద్ద లెగ్ ఆఫ్ ద ర్యాలీ కూడా ఉంది. ఏమో ఎందుకు కారణం ఎఫ్ఐఎస్ అంతగా వెంటపడి? ఆల్రెడీ ఒక మార్కెట్లో ఫండ్స్ అంతా తీసి గోల్డ్లో ఇన్వెస్ట్ చేశారు, గోల్డ్లో ప్రాఫిట్ చేసేసారు. ఫండ్ బులియన్ మార్కెట్ నుంచి ఫండ్స్ మళ్ళీ వస్తుంది. ఓకే, గోల్డ్ ఏం చెప్తారు మీరు? గోల్డ్ టార్గెట్ అయిపోయింది సార్, అయిపోయింది. 1,03,000 టార్గెట్ ఇయర్ అయిపోయింది. మనం ఆల్రెడీ 80,000లో బై చెప్పాము. 1,03,000 ఫస్ట్ టార్గెట్ వచ్చి 93,900 చెప్పాను. మళ్ళీ ఎక్స్టెండెడ్ టార్గెట్ వచ్చి 1,03,000 చెప్పాను. 1 lakh దాకా వచ్చింది. ఇక ఈ ఇయర్ 1,03,000 సార్, అంతే. ఇదే లెవెల్ ఏదైనా 15-20% పైన పడదు. ఓకే, ఎప్పుడు పడదు. ఆడ 15-20% పడితే మన వాళ్ళు ఎగబడతారు. ఓకే, గోల్డ్ షాపులో ఎగబడతారు. గోల్డ్ కూడా 15% అంటే ఇప్పుడు 1 lakh ఉందంటే 85,000 మించి పడదు అంతే. మాక్సిమం 80,000 అంతే. ఎప్పుడు 20% కరెక్షన్ వస్తుంది. ఓకే, అక్కడ స్టెబిలైజ్ అవుద్ది ఇంకా 80-85,000 డెఫినెట్ గా. పొద్దునే బంగారం షాప్లో క్యూ కట్టి నిలబడతారు. ఓకే, అంటే ఇప్పుడు మీరేమంటారంటే ఇప్పుడు కొనాలంటారా? ఇప్పుడు గోల్డ్ ఇక్కడ కొనొద్దు, మళ్ళీ 80-85,000 వస్తే కొనండి సార్. ఇన్వెస్ట్మెంట్కి అయితే ఇప్పుడు కొద్దిగా వెయిట్ చేయండి, కరెక్షన్ వచ్చినప్పుడు కొనండి. లేదు మ్యారేజెస్ అంటే ఖచ్చితంగా కొనే అవ్వాలి, నెసెసిటీ కదా. అవును, గోల్డ్ పెరుగుతుందా తగ్గుతుందా అనేది కాదు కదా, వాళ్ళకి కావాలి కదా, నీడ్ కదా. అవును, అది. ఓకే, సో నిఫ్టీ లెవెల్ ఇప్పుడు 56,000 అవుతుందన్నారు. సో మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ పట్ల ఎట్లా ఉండాలి? నిఫ్టీ పెరిగితే అన్నీ పెరుగుతుంది సార్ ఆటోమేటిక్. అంటే నిఫ్టీ పెరిగిన లెవెల్లోనే పెరుగుతాయి, ఇంకెక్కువ పెరుగుతాయి? భారీ లెవెల్లో పెరుగుతుంది, భారీ లెవెల్లో మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్. ఇప్పుడుండే యంగ్ జనరేషన్స్కి పెద్ద ఆపర్చునిటీ ఉంది సార్. ఎందుకంటే నా 25 సంవత్సరాల అనుభవంతో చెప్తున్నాను. ఓకే, ఇప్పుడుండే యంగ్ జనరేషను ఒక 15-20 lakhs ఇన్వెస్ట్ చేసి ఒక 25 years వదిలేస్తే అతను పెద్ద కోటీశ్వరుడు. ఓకే, ఇప్పుడు కొద్దిమంది ఏమంటారంటే సిప్స్ స్టాప్ చేశారు. అసలు నేను అప్పుడు నేను అసలు అది రాంగ్ స్టేట్మెంట్ అని చెప్పాను. ఓకే, అసలు అప్పుడే కొనాలి, ఇంకా హెవీ యూనిట్స్ వస్తుంది. చూడండి, అప్పుడు ఆపమని చెప్పారు, ఇప్పుడు వాళ్ళంతా ఎక్కడికి వెళ్ళారు? ఓకే, ఇప్పుడు సిప్ ద్వారా ఇప్పుడు ఫ్రెష్గా ఎంటర్ అయ్యే వాళ్ళు సిప్పా లంసం పెట్టాలా? సిప్పే బెస్ట్. సిప్పే బెస్ట్. మొన్న 22,000 వచ్చినప్పుడు అప్పుడు లంసం పెట్టినా పర్లేదు, మీరు అన్నట్టు 33% మీ దగ్గర అప్పుడు లంసం పెట్టారు. ఇప్పుడు సిప్ అనేది ఇట్స్ వెరీ వండర్ఫుల్ సార్. స్టాక్ మార్కెట్ గురించి అవగాహన లేని వాళ్ళకి మ్యూచువల్ ఫండ్స్ ఇస్ ద బెస్ట్. అది మ్యూచువల్ ఫండ్స్ లో వాళ్ళు పెడితే వాళ్ళకి ఒక మంచి డీసెంట్ రిటర్న్. ఇప్పుడున్న పరిస్థితుల్లో రియల్ ఎస్టేట్, స్టాక్ మార్కెట్, గోల్డ్, ఈ తర్వాత బ్యాంకు, ఫిక్స్డ్ డిపాజిట్లు, ఏది బెస్ట్? ఏదేది ఎంత రేషియోలో పెట్టాలి? నన్ను అడిగితే స్టాక్ మార్కెటే బెస్ట్ అంటాను అన్నిటికంటే. ఇప్పటికి స్టాక్ లాస్ట్ ఇయర్ గోల్డ్ ఇచ్చింది కదా హైయెస్ట్ రిటర్న్. ఎంత ఇచ్చింది సార్? 15-20% ఇచ్చింది. మామూలుగా ఒక స్టాక్ కొంటే అట్నే డబుల్ అవుతుంది కదా. ఓకే, గోల్డ్ ఇప్పుడు 80,000 నుంచి 1,60,000 అవ్వలేదు కదా, 60,000-70,000 నుంచి 1,00,000 వరకు వచ్చింది కదా. 30-35% టైం పట్టింది 6 months లో. సార్ ఏదైనా స్టాక్స్ కి మించి రిటర్న్స్ రాలేదు కదా. ఓకే, స్టాక్స్ కి ఒక స్టాక్, ఆ స్టాక్స్ కి మించి రిటర్న్ యాడ్ వచ్చింది చెప్పండి. ఓకే, సో కొన్ని ఇంపార్టెంట్ స్టాక్స్ సార్, ఎగ్జాంపుల్ రిలయన్స్, ఏమంటారు మీరు ఇప్పుడు? రిలయన్స్ సార్, రిలయన్స్ వచ్చి ఆల్రెడీ నేను 13-20 పైన నేను బై చెప్పాను. ఇప్పుడు మళ్ళీ ఒకసారి టార్గెట్స్ ఇస్తాను సార్. ఒక ఇయర్లీ టార్గెట్స్ ఉంది, ఈ ఇయర్ మనకి ఎక్కడి దాకా వెళ్తుంది అని ఒక టార్గెట్స్. సార్ రిలయన్స్ వచ్చి 1593 దాకా ఇప్పుడు టచ్ అవ్వబోతుంది సార్. 1440 ఉంది, 1593 దాకా ఆల్రెడీ మనం చెప్పాము, డౌన్లో కొనమని చెప్పాము. డౌన్ సైడ్లో నేను 1185 ఆ రేంజ్ వచ్చినప్పుడు కూడా కొనమని చెప్పాను. 1089 కూడా నేను కొనమని చెప్పాను. 1089 రేంజ్లో కూడా కొన్నారు.
ఇప్పుడు నెక్స్ట్ టార్గెట్ వచ్చి 1496, 1593 అతి త్వరలో టచ్ అవుతుంది. ఇప్పుడు ఈ లెవెల్ దగ్గర కూడా కొనొచ్చు 1593లో ఎగ్జిట్ అయిపోవచ్చు. ఓకే. టాటా మోటార్స్ కూడా మనం క్లియర్గా చెప్పాము డౌన్ సైడ్లో 660, 534 దగ్గర కొనండి. 530 దగ్గర కొనమని చెప్పాము. టాటా మోటార్స్ వచ్చి ఇప్పుడు అట్ ప్రజెంట్ వచ్చి 800 క్రాస్ అయిందంటే టాటా మోటార్ వచ్చి 880 to 991 దాకా వెళ్ళడానికి అవకాశం ఉంది. బట్ 800 క్రాస్ అవ్వాలి, లేదంటే 775లో బుక్ ప్రాఫిట్ చేయాలి. ఓకే. 730 ఇప్పుడు ఉంది, 775 వస్తే బుక్ ప్రాఫిట్ చేసేసి 800 పైన కొనాలి. ఓకే. అది మళ్ళీ 800 పైన కొన్నారంటే మళ్ళీ వచ్చి నెక్స్ట్ కపుల్ ఆఫ్ ఒక 1 year, 1.5 yearలో 1150 దాకా వెళ్ళడానికి అవకాశం. ఇప్పుడు మీరు జూన్ మంత్ లెవెల్స్ ఏమైనా ఇస్తారా సార్? ఇస్తాను సార్. జూన్ వరకు, జూన్ మంత్లో ఈ వీక్ లెవెల్ ప్లస్ జూన్ మంత్ లెవెల్స్. జూన్ మంత్ ఇంకా మనకి స్టార్ట్ అవ్వలేదు. ఈ వీక్ లెవెల్స్ కావాలంటే నేను ఇచ్చేస్తాను. ఈ వీక్ వచ్చి మనకి నిఫ్టీ చెప్తాను, సెన్సెక్స్ కూడా చెప్పేస్తాను. 25,150 ఇప్పుడు బ్రేక్ అయ్యిందంటే ఈరోజు వచ్చి 25,079, 25,150 బ్రేక్ అయిందంటే మనకి టార్గెట్ వచ్చి 25,268, 25,409 ఈ వీక్ టచ్ అవుతుంది. బట్ 25,150 బ్రేక్ అవ్వాలి. సపోజ్ 25,409 వచ్చి ఇంకా మరీ ఎక్స్టెండెడ్గా అయితే 25,710 దాకా కూడా వెళ్ళడానికి అవకాశం ఉంది. బట్ 25,409 డెఫినెట్గా టచ్ అవుతుంది. దాని కండిషన్ వచ్చి 25,150 బ్రేక్ అవ్వాలి. ఇది అప్ సైడ్. డౌన్ సైడ్ వచ్చి 24,800 ఫస్ట్ బ్రేక్ అయిందంటే డౌన్ సైడ్ వచ్చి 24,296 దాకా రావడానికి అవకాశం ఉంది. బట్ డౌన్ సైడ్ లెవెల్స్ చెప్తాను. 24,525, 24,438, 24,296 ఇది ఈ వీక్ లెవెల్స్. ఓకే. సో ఓవరాల్గా పాజిటివ్ అవుట్లుకే సార్. ఏం భయపడాల్సిన పని లేదు సార్. సార్ ఏదైనా నెగిటివ్ అయితే మనకు పాజిటివ్ కొనడానికి. బట్ ప్రాఫిట్ బుకింగ్ ఈ లెవెల్ దగ్గర కొంత చేసుకోవాలా? 25,000 దగ్గర 26,000 దాటితే చేసుకోవాలి, ఇప్పుడు అవసరం లేదు. కొద్దిగా వెయిట్ చేయండి అంటున్నాను. ఇప్పుడు మీరు అన్నట్టు మరి ఈ వీక్లోనే మళ్ళీ 24,200 వస్తే అప్పుడు కొంత బై చేయాలా? డెఫినెట్గా బై చేయాలి. ఎందుకంటే మార్కెట్ వచ్చి ఆల్ టైమ్ హై ఇప్పుడు ఎలాగైనా డిసెంబర్లో బ్రేక్ అవ్వాలి. ఆల్ టైమ్ హై కంపల్సరీ ఈ ఇయర్లోనే మళ్ళీ బ్రేక్ అవుతుంది. బ్రేక్ అవ్వాలి. అవ్వకపోతే చాలా రిస్క్ ఉంది నిఫ్టీకి. అంటే రిస్క్ అంటే తర్వాత చెప్తా. నెక్స్ట్ మళ్ళీ 19,000, 21,000 వచ్చే అవకాశం మనం చూడాలి. సార్ అనాలిసిస్ వచ్చి మనం అన్ని ఎట్లంటే మనం ఒక క్లారిటీగా ఉండాలి. అందుకనే ఆల్రెడీ మనం ఏం చెప్తున్నాం అంటే బుక్ ప్రాఫిట్ చేయండి సార్. ఇప్పుడు ఆల్ టైమ్ హై అయితే ఎంత పర్సెంటేజ్ బుక్ ప్రాఫిట్ చేయమంటారు? ఒక పోర్ట్ఫోలియోలో 50% చేసుకోండి సార్. 50% చేసుకొని 50% క్యాష్తో ఉండాలి. లిక్విడ్ క్యాష్ ఉండాలి. క్యాష్ పెట్టుకొని మళ్ళీ మనము ఇదే ఒక లెవెల్ బ్రేక్ అయిన తర్వాత మళ్ళీ మనమే చెప్తాము ఇన్వెస్ట్మెంట్ చేయమని చెప్పి. ఓకే. సో ఒకటైతే క్లారిటీ, 24,200 కనుక ఈ వీక్లీ వస్తే కనుక అప్పుడు బై చేయాలి డెఫినెట్గా. మీరు అన్నట్టు మళ్ళీ 25,600, 700 వస్తే 25,409 ఈ వీక్ వెళ్తుంది. అది ఉంటే అక్కడ ఉన్నా పర్వాలేదు. ఇట్స్ ఆల్ టైమ్ హై టచ్ అయితే మాత్రం నన్ను అడిగితే 25,150 బ్రేక్ అయితేనే ఆల్ టైమ్ హై బ్రేక్ అవ్వడానికి అవకాశం ఉంది. ఓకే. ఇక్కడ వచ్చి 2 సార్లు కింద పడ్డది. అదే చెప్తున్నాను కదా, 25,150 బ్రేక్ అయితేనే ఆల్ టైమ్ హై బ్రేక్ అవడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. ఓకే. యాక్చువల్లీ 1 month బ్యాక్ క్రితమే నేను దగ్గరలో వచ్చింది, కానీ మళ్ళీ చూడండి లాస్ట్ వీక్ నిఫ్టీ 25,116 వచ్చింది. అక్కడి నుంచి 500 పాయింట్స్ డిప్ అయింది. మళ్ళీ అక్కడి నుంచి ఇప్పుడు పెరిగింది. ఈ రోజు ఐ వచ్చి 25,079 ఉంది. ఆ 25,150 ఆ బెంచ్ మార్క్ బ్రేక్ అవ్వట్లేదు. సో థ్యాంక్ యూ సార్. చాలా పాజిటివ్ అవుట్లుక్ చెప్తున్నారు ఇన్వెస్టర్స్కి. సో మొత్తానికి గురుప్రసాద్ గారు అయితే చెప్తున్నారు రాబోయే 3-4 సంవత్సరాల్లో నిఫ్టీ ఏకంగా 56,000 వరకు వెళ్ళే అవకాశం ఉంది. అంటే ఆల్మోస్ట్ ఇప్పుడున్న లెవెల్ కంటే 120-130% ఎక్కువ.
సో ఇయర్లీ దాదాపు 30-40% యావరేజ్గా రిటర్న్ ఖచ్చితంగా ఇవ్వనుంది. ఈ ఇయర్లోనే ఆల్ టైమ్ హై ఖచ్చితంగా బ్రేక్ అవుతుంది. ఒకవేళ కాకుంటే నిఫ్టీ మళ్ళీ కష్టాల్లోకి వెళ్ళడం ఖాయమని కూడా ఆయన చెప్తున్నారు. ఆల్ టైమ్ హై వచ్చినప్పుడు 50% పోర్ట్ఫోలియో ప్రాఫిట్ బుక్ చేసుకోండి, క్యాష్తో ఉండండి అని కూడా ఆయన అడ్వైజ్ ఇస్తున్నారు. ఇది గురుప్రసాద్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. స్టే ట్యూన్ టు జీ తెలుగు న్యూస్.